దేవుడి సన్నిధికి నువ్వు చేరకుండా, దేవుడి సన్నిధికి సహవాసానికి నువ్వు చేరకుండా ఏవైనా నీకు అడ్డుపడుతున్నాయంటే వాడు కల్పించిన తంత్రాలు అవి. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించకుండా, దేవుని యందలి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండకుండా, దేవునితో ఏకాంతంగా కలుసుకోకుండా నువ్వు నిరోధించబడుతున్నావు, అడ్డగించబడుతున్నావు అంటే వాడి తంత్రంలో నువ్వు చిక్కుకున్నావని అర్థం. విశ్వాస విషయమే బలహీనుడు అయిపోయావు, బలహీనరాలు అయిపోయావు. విశ్వాస విషయంలో అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోతున్నావు అంటే వాడి తంత్రానికి చిక్కుబడ్డావని అర్థం. నిరాశ నిస్పృహల్లో కృంగుబాట్లో దిగజారిపోతున్నావంటే వాడి తంత్రమే. నిరాశ ఊబి వాడే తవ్వుతాడు, అందులోకి దిగిపోయేటట్టు మనల్ని ప్రేరేపిస్తాడు వాడు. కొన్నిసార్లు అంతా బాగానే నడుస్తూ ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు నిరాశ వచ్చింది. అంతా బాగానే ఉంటుంది, కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళబుద్ధి కాదు. ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఒక రకమైన విరక్తి, ఏముంది లేబ్బా జీవితం అనే ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది. ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళిద్దంటే నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు. ఇక ప్రాణం పోతే బాగుండు, ఇక దేవుడు తీసుకుంటే బాగుండనే ఆశలు మనలో వాడు రేపుతాడు. ఈ ఆశలను చూపించి మన ఊపిరిని తీసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏందనుకున్నా? నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు అవి తీసుకొచ్చి చివరికి జీవితం అవసరమా అనేటట్టు నువ్వే అనుకునేటట్టు చేసి ఆ వార్త తీసుకొని దేవుని ముందుకు వెళ్తాడు. ఇక ఈ జీవితం అవసరం లేదని అతను అంటున్నాడు, ఆమె అంటుంది, ఇంకెందుకు నాయన ఉంచటం, తీసుకోవాలి. ఉండాలి మనం. ప్రతికూలతలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికే ఉండాలి. ఎందుకంటే దేవుని పని జరగాలి నీ వల్ల. నేనైతే చావను అన్నాడు భక్తుడు. నేనైతే చావను, సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించేదను, నా దేవుని మహిమపరిచేదను. నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను చావద్దు అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా దేవుని క్రియలను వివరించడానికి, నా దేవుని చిత్తం నెరవేర్చడానికి, నా దేవుని ఆలోచనలను, ఆశలను తీర్చడానికి నేను ఉండాలి. నాకు దేవుడిచ్చిన కర్తవ్యాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి నేను ఉండాలి. ఏ స్థితిలో అనుకున్నాడు తెలుసు ఈ భక్తుడు ఈ మాటలు? ఇక చచ్చిపోతే బాగుండు, ఇంకెందుకు బతకటం అవసరం అన్న ఆ నిరాశ తన చుట్టూ ఆవరించినప్పుడు కత్తి వేటు లాంటి ఒకే ఒక్క వాక్కుతో మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు. చావు చావు చావు, నీ బ్రతుకు అర్థం లేదు, నువ్వు సాధించింది ఏమీ లేదు, అన్నీ కోల్పోయావు, అన్నీ పోగొట్టుకున్నావు, అన్ని నష్టాలే, ఏది చేసినా దరిద్రమే, ఈ భూమి మీద నీకు సుఖం లేదు, చచ్చినా సుఖం ఉండేటట్టు లేదు, మనుషులు అర్థం చేసుకోరు, ఎవరో ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎందుకు నువ్వు బతకటం, ఎందుకు, చావు 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 అని ఎన్ని రకాలుగా భక్తుడిని శోధించి ఈ చావు ఆలోచనకు తీసుకొచ్చాడో తెలియదు. విని దేవాని ఒక కేకేసి అప్పుడు చెప్తున్నాడు. ఈ స్వరం చుట్టూ వినబడుతున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది, ఈ ఆవేదనలను చుట్టుముట్టినప్పుడు ఎంత దుఃఖం కలిగిద్ది. ఆ వేదనలో దేవుని పట్ల ఒక కేక వేసి సాయం చేయమన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరిస్తాను. నేను నా కోసం పుట్టలా, నా దేవుడు నన్ను సృష్టించాడు. నా అవసరత ఈ భూమికి ఉంది, ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఉంది. నా జీవితంలో ఒక కర్తవ్యం ఉంది, అది నాకు తెలియకపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన వాడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏ మనుషునికి లేని తలాంత ఏదో నాకుంది, ప్రత్యేకత నాకుంది. అందుకే నన్ను దేవుడు నిర్మించాడు ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా. సో నా వల్ల ఈ సమాజానికి, ఈ సంఘానికి, నా దేవునికి, ఈ భూమికి జరగవలసిన న్యాయం ఏదో ఉంది. అది కంప్లీట్ అయిందాకా నేను బ్రతికే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదే మాట మనస్కరించి ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీలో ఉన్న
ఇలాంటి విశ్వాసపు వాక్కులు, విశ్వాసపు జీవం నీలో ఉండకుండా అవిశ్వాసం, అపనమ్మకం, నిరాశ, నిరుత్సాహం ఎందుకు వస్తాయి? ఇవన్నీ అల్ప విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? వాటికి తావివద్దు. నువ్వు చేతగాని దానివి, చేతగానోడివి, బలహీనుడివి, బలహీనరాలివి, నీ బతుకంతా ఇట్లా తగలబడింది, ఇట్లాంటి మాటలు చెవిన పడ్డప్పుడు నిరాశ వచ్చింది. అర్థమైందా? నీది ఒక బతికేనా, సిగ్గులేదు నీకు అనే మాటలు వినబడ్డప్పుడు నిరుత్సాహం వచ్చింది, నిరాశ వచ్చింది. అది ఆర్థిక సమస్యలను బట్టి కానీ, అప్పులు సమస్యలను బట్టి కానీ, ఇతరత్ర ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు. కొంతమంది వ్యక్తుల వ్యవహారాలను బట్టి కొన్ని మాటలు మన చెవికి తగిలినప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పిని బట్టి మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఒక్కసారిగా విశ్వాసం కూడా సన్నగిల్లిపోయింది. కొడిగట్టుకుపోతున్న దీపంలా మినుకు మినుకుమంటూ ఉందామా ఆరిపోదామా అనుకున్న పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాం మరి? అప్పుడు ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. మాటలు అన్నారా పడతాను, దూషించారా పడతాను, విమర్శించారా పడతాను. ఎందుకంటే నేను వేస్ట్ అని సమాజం అనొచ్చు, కుటుంబం అనొచ్చు, ఆఖరికి నాకు నేను కూడా అనుకోవచ్చు. కానీ నేను వేస్ట్ గాడిని అయితే నాలాంటి వేస్ట్ గాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా. ఇప్పుడు నేను ఒక వేస్ట్ గాడిని అయితే, వేస్ట్ గచ్చనైతే నాలాంటి వాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా. దేవుడు నన్నంటూ సృష్టించాడంటే వేస్ట్గా కాదు, నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏదో ఉంది. ఈరోజు అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నాను, నా తండ్రి సెలవైతే వీటిని ఘనతలుగా ఆయన మార్చగలడు. ఈరోజు వైఫల్యాల్లో నేను ప్రయాణం చేస్తున్నాను, ఆయన సంకల్పం, ఆయన చిత్తం అయితే వాటిని విజయాలుగా ఆయన మార్చగలుగుతాడు. ఓకే, నేను నిరాశపడాల్సిన అవసరమేం లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ సందర్భంలో, గుర్తుపెట్టుకో. నీకు ఏమిచ్చాడో శక్తి, నీకేమిచ్చాడో బలం, నీకేమిచ్చాడో తలాంతు, నీకేమిచ్చాడో శౌర్యం, పరాక్రమం, ఎందులో నీ జ్ఞానం ఇచ్చాడో ఒక దశలో నీకు కూడా అర్థం కాదు. కానీ నిన్ను సృష్టించి ఆ శక్తులు నీలో నింపిన ఆయనకు మాత్రం తెలుసు. అది మిద్యానీయుల దెబ్బకి దడుచుకొని గానుగు చాటున దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. అది పిరికితనమా, పరాక్రమమా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి, టైం అయిపోయింది, ముగించాలి మేము, చెప్పండి. అదా? అట్లాంటి పిరికోడి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. ఊహించగలరా మీరు ఆ మాటని? ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు ఆ మాట? మిద్యానీయుల దెబ్బకి దడుచుకొని గాను చాటున దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నావంట. గిద్యోనుతో పరాక్రమము గల బలాఢ్యుడా. అబ్బా, పరాక్రమం గల బలాఢ్యుడైతే బాహాటంగానే గోధుమలు దొళ్ళగొట్టాలి, గాను చాటున ఎందుకు? అంటే గిద్యోను అనుకుంటున్నాడు తన ఒక భయస్తుడిని, బలహీనుడిని అని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయం పిరిగితనం కాదురా పిచ్చోడా, నీలో పరాక్రమాన్ని పోసాను, నేను శౌర్యాన్ని పోసాను, వీరత్వాన్ని పోసాను, యుద్ధ నైపుణ్యాన్ని పోసాను. నీకు తెలియదా సంగతి? నీలో పిరికోడు కనపడుతున్నాడు నీకు, కానీ నేను నీకు సిద్ధం చేసింది అది కాదు. పరాక్రమం గల బలాఢ్యుడు కూడా ఉన్నాడు నీలో అన్నాడు. ఇప్పుడు కొట్టాలి లెక్క ప్రకారం అల్లేదు. ఇప్పుడు చేతగానే దద్దమ్మా నీకు, నువ్వు, నీ వారు, లేకపోతే నీ సహచరులు చేతగానే దద్దమ్మ టైటిల్, మనకు పెద్ద టైటిల్ ఇచ్చారనుకోండి, కూర్చొని నేను చేతగానే దద్దమ్మని అని ఒక బోర్డు రాసుకొని మెడగా తెలుసుకొని తిరుగుతున్నాను అనుకుందాం, నీ ఫీలింగ్ అది. కానీ దేవుడు ఒకవేళ నీకు ప్రత్యక్షమైతే ఏమంటాడు తెలుసా? చేతగానే దద్దమ్మ అని ఆయన పిలవడు నిన్ను, గిద్యోని పిలిచినట్టు పిలుస్తాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, బలాఢ్యురాలా అంటాడు, బలహీనరాలా అనడు, బలవంతురాలా అంటాడు ఆయన. ఎక్కడుంది నాయన అన్ను అంటే, లేదు నేను ఇచ్చానంటాడు. అట్లా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనులకు ఊతమిచ్చే దేవుడు. విఫలులు చేసిన
విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. జపమున తలచిన నిన్నే గదా, తపమున తలచిన నిన్నే గదా, జపమున కొలచిన నిన్నే గదా, తపమున తలచిన నిన్నే గదా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఇప్పుడు చెప్పు, అవిశ్వాసులు నీతో అన్నట్టు, అల్ప విశ్వాసులు నీతో అన్నట్టు, అల్ప విశ్వాసాన్ని బట్టి నిన్ను బట్టి నీవు అనుకుంటున్నట్టు దేవుడు అంటాడా? అంటాడా? అనడు, అనడు. పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు ఆయన. బలహీనుడు నేను నా వల్ల కాదయా అంటే మోషే బలేవాడు, వాళ్ళని తీసుకొస్తావు ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు, పో తేపో, నువ్వు బలహీనుడు ఏంటి, నేను నీ నోటికి తోడై ఉంటాను. పరో కాదు వాడి తాతో కూడా మాట్లాడదాబో, ఎందుకు పంపడో చూస్తాబో. అది చేశాడు కదా. బలవంతుల దేవుడు కాదు, బలహీనుల దేవుడు ఆయన. అర్థమైందా ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు అన్నది ఎంత నిజమో యాకోబు దేవుడు కూడా. బిడ్డలారా, అపవాది తంత్రాలను ఎరగని వారై అజ్ఞానంలో బతకండి, చురుగ్గా ఉండండి, మోసపోకండి. నిరాశ ఊబులకు నెడతాడు వాడు లూసిఫర్, మామూలుడు కదాడు. అల్ప విశ్వాసిగా, అవిశ్వాసిగా, బలహీన పడిపోయి, నిరుత్సాహపడిపోయి, కృంగిపోయి, చేష్టలు ఉడిగి చేతగాని స్థితికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు వాడు. నేను చెబుతున్నా, ముసలోళ్ళకు కూడా చెబుతున్నాను నేను. మన బుధవారం చెప్పాగా, సాయంత్రం 5ంటికి వచ్చి ఆ గంట సేపు చేసినోడికి కూడా రోజు కూలిచ్చాడు. అది విషయం. సరికంతా అయిపోయింది, ఇంకేం చేస్తాలే అనుకుంటావు నువ్వు. అంతా అయిపోయింది అనుకున్న ఈ దశలోనైనా అందుబాటులోకి రా. ఆయన పరాక్రమంతో నింపి నిన్ను వాడాల్సిన రీతిలో వాడి నీకు ఇచ్చే జీతం నీకు ఇస్తాడు ఆయన. చేతగానోడివి, చేతగాని దానివి నువ్వు నేను అవుతాం కానీ ఆయన అవుతాడేంది? గాడిద దవడ ఎముక ఏమాత్రం ఆయుధం? 1000 మందిని కూల్చాడు ఒక దాంతో. గొర్రెల దోలే కర్ర ఏమాత్రం ఆయుధం? కత్తా కట్టారా? 6 లక్షల కాల్బలాన్ని ఆ ఒట్టి చేతి కర్రతో నడిపించాడు. ఐగుప్తు సామ్రాజ్యం మొత్తం గడగడగడగడగడ వణికిచ్చాడు. మళ్ళీ గొర్రెల దోలే కర్ర కొట్టవా సాపట్లే. ఏం ఆయుధాలు తీసుకుని పోయాడు? గొర్రెల్ని దోలే కర్ర. ఇశ్రాయేలు జాతికి జయాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఒడిశాల. పక్షుల్ని, పెట్టల్ని, జంతువులను దోలే ఒడిశాల. అది చిన్న రాయి, చిన్న రాతిని వాడుకున్న దేవుడు, చేతి కర్రను వాడుకున్న దేవుడు, గాడిద దవడ ఎముకను వాడుకున్న దేవుడు. ఒకవేళ గాడిద, ఎండిపోయిన గాడిద, పచ్చి గాడిద దవడ ఎముకలాగా నువ్వు ఉన్నావా? నిన్నే ఒక ఆయుధంగా ఆయన మారుస్తాడు. లోయలో ఉన్న నున్నని రాయిలాగా ఉన్నావా? తన ఒడిశాల్లో వేసి నిన్నే ప్రయోగిస్తాడు శత్రువు యొక్క నుదుటిని చేల్చడానికి. వాడతాడే, వాడేవాడు ఆయన, నీకెందుకు? ఆయన ఒడిశాల్లో పెడతాడు. దావీదు రాయిని పెట్టినట్టు రాయి పెట్టిన ప్లేస్లో కూర్చోవటం ప్రశాంతంగా. ముందు గిరగిర తిప్పి ప్రయోగించేది ఆయన, నీకెందుకు? గొర్రెలను దోరే ఎండిపోయిన ఒక చేతి కర్ర అయ్యి ఉండొచ్చు. అమ్మ,
ఐగుప్తు నీళ్ళను రక్తంగా మార్చింది. ఆకాశం నుండి బలమైన కార్యాలను చూపించింది. సముద్రాన్ని పాయలు చేసింది. గొర్రెల దోలే ఎండిపోయిన చేతికర్రే కదండి వాడుకున్నాడుగా. ఇంకా అలా చూసుకుంటే చాలా ఉంటాయి ఆయన వాడుకున్నాయి. కాబట్టి అంత మాత్రం చేయమా మనం? నిర్జీవమైన రాయి, ఎండిపోయిన చేతికర్ర, చచ్చిపోయిన గాడిద, పచ్చి దవడ ఎముక, వాటి కర్రీ చేయమా మనం? చెప్పు, చేయమా? మనం సజీవులమైన మనుషులం, దేవుని పోలేక పుట్టాం, ఆయన రక్తంలో కడగబడ్డాం. మరి నిశ్చయముగా నిన్ను వాడుకున్నాను కదా, మరి నిశ్చయముగా నిన్ను కూడా ఆయన బలపరచును కదా, మరి నిశ్చయముగా నిన్ను కూడా వెలిగించును కదా, మరి నిశ్చయముగా నిన్ను కూడా శత్రువు మీదగా ప్రయోగించును కదా, మరి నిశ్చయముగా నిన్ను కూడా పరాక్రమం గల బలాఢ్యురాల అనును కదా. అపవాది తంత్రానికి ఎందుకు మోసపోతున్నా? నిరాశ ఊపికి ఎందుకు దిగుతున్నావు? కొంతమంది అయితే నేను చెప్పాక గతంలో ఒకసారి నిరాశ ఊపిని సంచిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు. నిరాశ ఊపిని సంచిలోనే పెట్టుకొని తిరుగుతుంటారు. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే ఆ సంచి ఓపెన్ చేసుకుని దగ్గర దిగుతుంటారు ఆ బాయిలోకి, నిరాశ బాయిలోకి. ఆ బాయిని కూడా సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా దిగుతుంటారు. ఇక దేవుడే ప్రతిసారి లాగటం బయటికి. నిరాశ ఊబిది. అందుకే ఈ మధ్య పాట కూడా ఎక్కువ పాడట్లా. దేవునికి స్తోత్రం. ఇంకెంతకాలం దిగుదాం బాయిలో కానీ. దేవునికి మహిమ. అపవాది తంత్రాలను వాడు చేసే ఎత్తుగడలు మాయలను గుర్తుపడదాం. ఫస్ట్ చెప్పాను మనుషుల తంత్రాల, తర్వాత అపవాది తంత్రాలు చెప్పాను. ఇంతటితో ముగిస్తున్నాను. ఒకసారి అలా పైకి లేచి నిలబడండి. విశ్వాస విషయంలో బలహీనపడద్దు. ప్రస్తుతం ఉన్న జీవితాన్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూడొద్దు. రాబోతున్న జీవితం నా తండ్రి నీకు సిద్ధపరిచినటువంటి ఉన్నతమైన జీవితాన్ని దృష్టించు. నేడు ఎదుర్కొంటున్న అల్పకాల శ్రమలను గురించి నువ్వు కంగారు పడద్దు. ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత నా తండ్రి నీకు సిద్ధపరిచిన ఆ మహిమ, దాన్ని దృష్టించు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. వీటి తర్వాత దేవుడు సిద్ధపరిచిన గొప్ప విజయాలను దృష్టించు, నిరీక్షించు, ఆశించు, విశ్వసించు, ఎదురు చూడు. ఆయన నమ్మదగినవాడు. చెప్పండి, చచ్చిపోదామా బతికుందామా? మరి కొంతమంది ఎందుకంటే ఊరికి కదిలితే ఇంక నేను ఎందుకు బతకూడదు, నేను పోతే పోయింది, సత్యపోయింది అంటారు. ఉన్నారా మీరు ఎవరైనా? ఇక అనొద్దు ఆ మాట, సైతాన్ మాట. ఆ టైం వచ్చినప్పుడు ఇక నేను బతుకుతా అన్నా కూడా బతకనీళ్ళే. ఆయన పిలిచిందా కాదు. చావును కూర్చున్న కోరికే, ఓటమిని కూర్చున్న ఆలోచన, నిరాశ, నిస్పృహలు రానియద్దు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి వస్తాయి, వాటికి తావివ్వద్దు. తంత్రం, వాడి తంత్రం అది. అర్థమైందా? ఏం తంత్రం? సైతాన్ తంత్రం. ప్రతి ఘట్టంలో కూడా దేవుణ్ణి మయంపరచడం నేర్చుకో. ప్రతి కీడులో కూడా ఏదో దాచబడిన మేలుందని గుర్తెరగటం నేర్చుకో. అర్థమైందా? ప్రతి ఇబ్బందిలో కూడా నా తండ్రి నీకు సిద్ధపరిచిన పాఠం ఉందని నేర్చుకో. అన్నీ కలిసి సమస్తము ఆయనకు సేవ చేయుచును అని రాయబడి ఉంది. ఆయనకి సేవ చేస్తాయి, ఆయన పిల్లలుగా నీకు నాకు కూడా సమస్తం సేవ చేస్తాయి. అన్నీ మనకు అనుకూలంగానే ఆయన మారుస్తాడు. ఓకే? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? ఎంతమంది ధైర్యంగా ఉన్నారో? వృద్ధులు సహా నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. 5ంటికి వచ్చి కూడా పనికి తీసుకెళ్ళి కూలిచ్చాడు, రోజు కూలిచ్చాడు. ఈ చివరి ఘట్టంలో కష్టపడి కొంత నువ్వు ప్రయాసపడినా నీకు ఇచ్చే ఫలం నీకు ఇస్తాడు. జీవితం అంతా అయిపోయింది అనుకున్నా మోషేకి, 80 ఏళ్లతో లైఫ్ క్లోజ్ అన్న మోషేకి, 90వ కీర్తనలో అదే మాట రాసిన మోషేకి, అప్పుడు వచ్చి అంత అయిపోయింది అనుకున్న టైంలో వచ్చి పిలిచి మరో 40 ఏళ్ళు పొడిగించి అతని చేత గొప్ప కార్యాలు చేయించి చరిత్రలో ఎక్కించాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. సంతోషంగా దేవుని స్తోత్రాలు చెప్తాను. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి. కళ్ళు మూసి తలలోంచి 2 చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్తాను. నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు. నా హృదయాన్ని అర్థం చేసుకుని, నా ఆలోచనలను పసిగట్టి ముఖాముఖి నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు అంటూ కృతజ్ఞతలు చెప్దామా?
స్తోత్రం స్తోత్రం దేవుని మహిమపరుద్దామా? స్తోత్రం స్తోత్రం దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 భయపడొద్దు, నువ్వు బలహీనుడు అని. లేదు, నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తున్నాడు. స్తోత్రం భయపడొద్దు, శక్తిహీనుడనని తన ఆత్మ ద్వారా నీకు శక్తిని నింపేనా దేవుడు. హల్లెలూయా స్తోత్రం భయపడొద్దు, నా టైం అయిపోతుందని. నో నో నో, నీ ఆలోచన అది. దేవుని సమయం ఇంకా ఆయన చేతుల్లో ఉంది. కాలములు, సమయములు దేవుడు తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. స్తోత్రం ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు. మెలకు కలిగి ఉండవు. వాడి తంత్రాలను పసిగట్టు. దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు చేస్తున్న ఎత్తుగడలు గుర్తించి తిప్పికొట్టు. రకరకాల తంత్రాలు నీ కళ్ళకి కల్పించాడు, సూత్రాలు కల్పించాడు. నీ కళ్ళని మాయ చేస్తున్నాడు వాడు. నీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు. నీ టైంని పాడు చేస్తున్నాడు. తిప్పికొట్టు వాడిని. కలుసుకో దేవుణ్ణి, కలుసుకో దేవుణ్ణి, హత్తుకో దేవుణ్ణి. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు బిడ్డ. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. లోపాలుంటే ఒప్పుకో, పాపాలుంటే క్షమాపణ అడుక్కో, దిద్దుకో. నువ్వెవరైనా క్షమించకపోయి ఉంటే వారిని ఈ రోజున క్షమించు. నీ ఎడల పొరపాటు పడ్డ ప్రతి ఒక్కరిని క్షమించు. నీ దోషాలు కూడా ప్రభు ముందు ఒప్పుకొని దేవునితో సమాధానపడు. దేవుని పిలుపు చూసావా? పరాక్రమం గల బలాఢ్యుడా. ఒట్టి మాట కాదు, అంత అంత అన్నంత పని చేశాడు ఆయన. ఈ పిరికోడి చేతే, ఈ భయస్థుడి చేతే, ఈ బలహీనుడి చేతే, ఈ ఒంటరిగాని చేతే ఇశ్రాయేలుకు రక్షణ 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 తెచ్చాడు ఆయన. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి. ఇష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి, ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి, నా ఇష్ట భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి, కృప చాలు యేసు స్వామి. నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కాని, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కరువులెన్నైనా రాని, కష్టమేదైనా కాని, నా కాపరివై నీవు ఉండగా నాకు కలుగదులేమే. కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి, నీ మాటే నాకిలహామి. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నా నేమి నీ మాటే నాకిలహామి. నీ కృప చాలు యేసు స్వామి. కలతలెన్నైనా కాని,
ఖడ్గమే ఎదురు రాని నాకు కేడమై నీవు ఉండగా హాని కలుగదు ఏమే. కలతలెన్నైన రాని ఖడ్గమే ఎదురు కాని నాకు కేడమై నీవు ఉండగా నాకు కలుగదు హాని. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి. కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి. ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే అది నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ. నీ కృపచాలు యేసు స్వామి నీ మాటే నాకిల కృపచాలు యేసు. హల్లెలూయా హల్లెలూయా.